వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా సాయంత్రం వర్షం కురుస్తోంది. ఇవాళ కూడా సాయంత్రం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను కోరారు. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. అవసరమైతేనే బయటకు రావాలని, సెకండ్ షిఫ్ట్లో అవకాశం ఉన్నవారు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించాయి. సాయంత్రం 3 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని, బయటకు ఉన్నవారు ఇళ్లకు చేరుకోవాలన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, హలో వినోద్. ఎస్ సార్ సందీప్, హైదరాబాద్ జంట నగర పరిధిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మన గత 4-5 రోజుల నుంచి చూస్తున్నట్టయితే వర్షం రోడ్లపైకి కూడా వరదంతా నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరొక రకంగా ఇంకొక పిడుగు లాంటి వార్త అయితే చెప్పింది. ఇవాళ హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వేళ దాదాపు కుండపోత వర్షం కురుస్తున్నట్టు కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ, అయితే ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా సాయంత్రం ఈదురుగాలులతో పాటు కుండపోత వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తోంది. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం కీలక సూచనలు అయితే చేస్తుంది. ఉద్యోగులకు ఎర్లీగా లాగౌట్ తో పాటు సాయంత్రం షిఫ్ట్ ఉన్న వాళ్ళు దాదాపు వర్క్ ఫ్రం హోమ్ కే ఆప్షన్ ఇవ్వాలంటూ కూడా కొన్ని కంపెనీలకైతే సూచించింది. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అడ్వైజరీ కూడా జారీ చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ఆయా కంపెనీలు ఉద్యోగులకు 3 గంటల నుంచి ఇళ్లలో అంటే ఇంటికి వెళ్లేందుకు ముందుగానే 3 గంటలు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఇంటికి వెళ్లిపోయేందుకు వీలుగా, అలాగే తొందరగా లాగౌట్ అవకాశం కూడా ఇవ్వాలని, అయితే సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం కూడా ఇవ్వాలని కోరింది. అలా చేయడం వల్ల భద్రతతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా ఉండవని, ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదని కూడా చెబుతున్నారు. అయితే వచ్చే 2 రోజులు కూడా సందీప్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అలర్ట్ జారీ చేసింది. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, బోరబండ, కూకట్పల్లి, హైదర్ నగర్, కేపీహెచ్పీ కాలనీ, ఆల్విన్ కాలనీ, కుత్బుల్లాపూర్, దొండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్, కోంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్ ఈ ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి కూడా చిన్నపాటి చినుకులుగా అయితే ముసురు వర్షం అయితే పడుతుంది. భారీ వర్షాలతో హైదరాబాద్ ముసారాబాద్ దగ్గర పరిస్థితి మూసి ఉధృతి ప్రమాదకరంగా మారింది. నగరంలో భారీ వర్షాలతో వరద అంబర్పేట్ దగ్గర బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుంది. దీంతో బ్రిడ్జి దగ్గర పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బ్రిడ్జి పైకి నీరు చేరితే రాకపోకలు నిలిచిపోయే అవకాశం కూడా ఉందంటూ తెలుస్తుంది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోనున్నాయి. దీంతో ముందస్తుగానే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇది జీహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యాయి. అవసరమైతేనే బయటకు రావాలంటూ కూడా ప్రజలను కోరుతున్నారు. మరోవైపు ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ కూడా జారీ చేశారు. అవసరమైతే బయటకు రావాలని, సాయంత్రం షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్ అవకాశం ఉన్నవారు వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ కూడా సూచించారు. సాయంత్రం 3 గంటల తర్వాత ఎవరు దయచేసి బయటికి రావద్దంటూ కూడా చెబుతున్నారు. బయట ఉన్న వాళ్ళు కూడా ఇళ్లలోకి చేరుకోవాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి సందీప్. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం రాత్రి వేళల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగర వాసులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకొని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో 2 చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హైదరాబాద్ వాసులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకైతే కీలక అప్డేట్ ఇచ్చింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా
వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ ఏరియాలో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వానలు కురుస్తాయంటూ కూడా పిలిచింది. మొత్తానికి రానున్న 2 గంటల్లో దాదాపు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట, జనగాం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటూ కూడా చెప్పారు. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయంటూ కూడా పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వానలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటికి దయచేసి రావద్దు, పిడుగులు పడుతున్నాయి, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కరెంటు వైర్లను, స్తంభాలను కూడా తాకవద్దని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా మనం చూస్తున్న కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఒక బాలుడు దాదాపు 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి, ఆ పిల్లాడు కూడా ఆ ఇంటి ముందు తను షటిల్ ఆడుతూ బాల్ అక్కడ పడిందని వెళ్లి ఆ కంపౌండ్ గోడను టచ్ చేస్తే కూడా ఇంటికి సంబంధించిన వైర్లకు షాక్ తగిలి అక్కడికక్కడే కూడా మృతి చెందింది. సో మొత్తానికి అయితే బయటికి రావద్దు, అందరూ అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా రానున్న 2 గంటలు అంటే దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లో మాత్రం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అందరు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ విత్ భరత్. ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. ఈ అర్ధరాత్రి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండబోతుంది. ట్రంప్ వచ్చి కొత్త లా పెట్టలేదు సార్. ఈ దక్షిణాది ఆలయాల సందర్శన వెళ్ళని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ మేబీ జనసేన అక్కడ తమిళనాడులో కూడా కంటెక్ట్ చేసేందుకు ఆలోచన చేయొచ్చేమో. భరత్, మోడీ బీసీ కాదా? మోడీనే కాకుండా కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ప్రధానంగా టార్గెట్ చేశారు.